చెప్తోంది రాష్ట్రపతి వద్దకి మరి చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నారు 3 నెలలు అయింది రాష్ట్రపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు, అందుకే మరొకసారి కేబినెట్లో ఆమోదం చేసి దాన్ని పంపిస్తాము, ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు. వాస్తవానికి బీసీలకు మరి ఇప్పటికైనా సరైన సముచితమైన అవకాశాలు లభిస్తాయి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అని అంతా ఆశిస్తున్న తరుణంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి, వాస్తవానికి ఏం జరుగుతుంది చెప్పండి. మీకు ప్యానల్లో ఉన్న తమ్ముడు చరణ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సో 99 న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు, బీఆర్ఎస్ నేతలతో సహా. సో ఇక్కడ మనము శ్రీను 2 విషయాలు మనం గమనించాలి. ఎప్పుడైనా కూడా రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి అనే అంశాన్ని ఎవరమైనా సమర్థిస్తాం. సో అందరం సమర్థిస్తాము, దాన్ని డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఎందుకంటే మన జనాభా లోపల అంటే మన భారతదేశాన్ని మొత్తం కోడ్ చేయలేను, కానీ తెలంగాణ మన ఇప్పుడు కౌంట్ మనకు లెక్క అయింది కాబట్టి తెలంగాణ జనాభా లోపల 56% బీసీ జనాభా ఉంటే 42% రిజర్వేషన్ కేటాయింపులు చేసింది. ఈ రిజర్వేషన్ కేటాయింపులు అనేటివి ఓన్లీ రానున్న ఎలక్షన్లకు మాత్రమే పరిమితమయ్యే విధంగా కాకుండా, సో విద్యా ఉద్యోగాలు ప్రమోషన్లలో అది ఇస్తే బాగుంటుంది. ఒకవైపు విద్య ఉద్యోగాలు ప్రమోషన్లు ఉంటుంది. ఆర్డినెన్స్ కాకుండా చట్టం చేస్తే బాగుంటుంది. ఆర్డినెన్స్ మీద మళ్ళీ ఎవరైనా సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ వీగిపోవడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2000 లోపల ఒక ఆర్డినెన్స్ వచ్చేసింది ఎస్సీ క్లాసిఫికేషన్ లోపల మాలమాదిగలకు. సో క్లాసిఫికేషన్ విషయం లోపల మాలమాదిగల అంశం లోపల వచ్చినప్పుడు అదే ఆర్డినెన్స్ విషయంలో కూడా మల్లెల వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్ళేసి దాన్ని కొట్టేయించేశారు. సో ఆ తర్వాత ఒక సుదీర్ఘమైన పోరాటం చేయాల్సి వచ్చేసింది. సో ఇట్లా పోరాటాల వైపు ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనారిటీలు వెళ్లకుండా ఆ బిడ్డలు చదువుకొని ఆర్థికంగా రాజకీయంగా ఎదగడం కోసము ఉద్యోగ ప్రమోషన్లో కానీ విద్యలో కానీ ఇతర అంశాల లోపల కానీ వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటూ ఎవరైనా కోరుకుంటాం. సో ఇది సహజంగా ఎవరైనా కోరుకునే భాష, అందరూ ఆహ్వానించే భాషలో నేను చెప్పాను. కానీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి ఆర్డినెన్స్ ఇవ్వలేదు, తీసుకొస్తామంటుంది. ఆ తీసుకొస్తామనే అంశాన్ని కాకుండా మీరు ఆర్డినెన్స్ తీసుకురాకండి. సో ఇమీడియట్గా చట్టసభలోకి పిలిచేసి దీనిపైన ఒక చర్చ పెట్టేసి ఆ చర్చను సారవంతమైన దిశ లోపల తీసుకెళ్లేసి అక్కడ అన్ని అఖిల పక్ష అంటే ఏ అసెంబ్లీలో ఉన్న పక్షాలను ఒప్పించేసి దాన్ని చట్టంగా చేసినట్టయితే బాగుంటుంది అనేది తెలియదు, మీకు అర్థం కావాలి. అంతే తప్ప ఈ ఆర్డినెన్స్లు వీటి వల్ల పెద్ద ప్రయోజనాలు ఏముండవు. సో ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి బీసీల రిజర్వేషన్ల విషయం లోపల ఓ రాజకీయ పార్టీలు మీరు ఏ చట్టాన్ని లోబడి రేపు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ జనాభా లెక్కించేసింది. సో 42% డిసైడ్ చేసింది కాబట్టి సో రానున్న ఎలక్షన్ లోపల అన్ని రాజకీయ పార్టీలు దాన్ని అనుసరిస్తుండొచ్చు. కానీ ఇతరులను అనుసరించే విధంగా మీరు 42 కంటే బీజేపీ 50% ఇవ్వండి, బీఆర్ఎస్ 56% వద్దన్న వాళ్ళు ఎవరు లేరు. అంటే రేపు 42కే పరిమితం అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ మోర్ కాంగ్రెస్, ఎందుకంటే వాళ్ళు చట్టం చేశారు, దాన్ని అనుసరించాలి కాబట్టి. సో ఇక్కడ మీకు చట్టానికి మీ పార్టీలకు అతీతం కాబట్టి పార్టీలలో చట్టాలకు సంబంధం లేదు, ఏ పార్టీ వాళ్ళ ఇష్టానుసారంగా ఇవ్వచ్చు కాబట్టి నేను చాలా సందర్భాలు ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాను. మీ రాజకీయ పార్టీల నుంచి మీరు రాజకీయ అంశాలను కానీ రాజకీయ కేటాయింపులు కానీ మీరు ఇవ్వచ్చు, దీనికి ఏ చట్టాలు అక్కర్లేదని చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు రాజకీయ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్సెట్రా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఇంక్లూడింగ్ మన బీఎస్పీతో సహా ఏ రాజకీయ పార్టీ ఉన్నా అది చేయొచ్చు. అది మాత్రం ఇంతవరకు చేయలేదు. మళ్ళీ చట్టం లోపల కావాలి చట్టం కావాలి అంటున్నారు తప్పితే అది చేయటం లేదు. అదొక అంశం. అంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే సానుభూతిపరమైన అంశాలు ఎవరికి అక్కర్లేదు. ఎందుకంటే బీసీ బిడ్డలకు ఇప్పుడు సానుభూతి మీరు తీసుకొచ్చి ఇచ్చడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఏం చేరుకోరవు. సో ఇస్తానమని చెప్పడంలో పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు. ఆర్డినెన్స్ రేపు చట్టపరమైన ఛాలెంజ్ చేస్తే దానికి ఇబ్బందులు వస్తుంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక అదునుకు ముందుకేశారు కాబట్టి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దాన్ని చట్టం చేస్తే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు. ఒకసారి ఉపేంద్ర గారితో మాట్లాడదాం. ఉపేంద్ర గారు వినిపిస్తుందా? ఉపేంద్ర గారు మ్యూట్లో ఉన్నారు. ఉపేంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి. ఉపేంద్ర గారు అన్మ్యూట్. వినపడుతుందా సార్? ఓకే, ఇప్పుడు ఓకే. చెప్పండి, ఇప్పుడు ఎట్లా చూస్తారు దీంట్లో? మరి 50%కు మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఒకవైపు,
తర్వాత ఇప్పుడు హైకోర్టు ఏమో సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కి మరి మందలించడం కావచ్చు, ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి క్యాబినెట్లో ఆమోదం చేయడం కావచ్చు. తర్వాత ఆ బిల్లును ఇప్పటికే బీజేపీ రాష్ట్రపతి దగ్గరికి పంపించాము. సో అయినప్పటికీ కూడా మరొకసారి క్యాబినెట్లో తీర్మానం చేస్తున్నాము. దీంట్లో కాంగ్రెస్ కానీ తర్వాత బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ మొత్తానికి ఈ రెండింటికి పూర్తి స్థాయిలో నిబద్ధత లేదు బీసీల పట్ల. బీసీల కోసం మేము మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రాహుల్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా మరి మేము అమలు చేస్తామని చెప్తున్నది. మొత్తానికి దీంట్లో న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా? మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది దీనికోసం ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్తుంది. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండబోతున్నాయి చెప్పండి. సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న మన మిత్రుడు కౌశిక్ గారు కానీ, లేకపోతే ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు కానీ, ఈ జయరామ్ గారు. 99 ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన బీసీలకు మేలు జరగాలనేది మా ఎజెండా అండి. ఇప్పుడు వాళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తా అంటే మాకు ఏం అభ్యంతరం లేదు, మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం దాన్ని. కానీ ఇచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందుల ప్రకారం మళ్ళీ వెనకకి పోతే కోర్టు కేసులు కానీ, లీగల్గా కానీ ఇబ్బందులు అయితే మళ్ళీ ఉన్న రిజర్వేషన్ కూడా 50% లోపల ఉండే రిజర్వేషన్ ఎస్టీ ఎస్టీలకు పోను, బీసీలకు వచ్చే రిజర్వేషన్ పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మేము మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే మీ పద్ధతి ప్రకారం చేయండి. కృష్ణమూర్తి గారి కేసులో, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగినది. డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాతనే లోకల్ బాడీలో మొత్తం కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్య మరి లేకపోతే ఆర్థిక పరమైన అంశాలు, అదేవిధంగా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను కూడా చేసిన తర్వాత క్లాసిఫికేషన్ చేయాలి. ఈ రిజర్వేషన్స్ కూడా చేసి ఒక డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఇస్తే ఇంత పర్సంటేజ్ ఉన్నది అని చెప్తే మాత్రమే అక్కడ మనకి బీసీలకి రిజర్వేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఒకసారి సుప్రీంకోర్టు